పెళ్లిలో ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఒక దగ్గర కూర్చోరంట. హాయ్ ఫ్రెండ్స్, ఆఫ్రికా ట్రిప్ లో భాగంగా ఇథియోపియా కంట్రీలో ఉన్నప్పుడు ఒక లోకల్ వెడ్డింగ్ కి అటెండ్ అయ్యా. వెడ్డింగ్ హాల్ దగ్గరికి వెళ్ళాక అర్థమైంది ఇది ఒక ముస్లిం ఫ్యామిలీ వెడ్డింగ్ అని. లాస్ట్ టైం ఉగాండా ట్రిప్ లో ఉన్నప్పుడు క్రిస్టియన్ ఫ్యామిలీ వెడ్డింగ్ అటెండ్ అయ్యాను, చాలా బాగుంది. ఇప్పుడు ఆఫ్రికాలో మళ్ళీ ఒక ట్రెడిషనల్ మ్యారేజ్ చూసే అవకాశం వచ్చింది. చాలా షాకింగ్ విషయాలు తెలిసాయి. అదేంటంటే ఈ ఇథియోపియా ఒక ఆర్థడాక్స్ క్రిస్టియన్ కంట్రీ, కాకపోతే ఈ దేశంలో 35% ముస్లిం పాపులేషన్ కూడా ఉంది. ఇక్కడ జరిగేది ఒక లవ్ మ్యారేజ్. ఇక్కడ లెఫ్ట్ లో కూర్చున్న వాళ్ళంతా ముస్లిమ్స్ అంట, రైట్ సైడ్ లో కూర్చున్న వాళ్ళంతా క్రిస్టియన్స్ అంట. మధ్యలో పార్టీషన్ కోసం ఒక రోప్ కూడా కట్టారు. ఎందుకంటే ముస్లిమ్స్ కుక్ చేసింది క్రిస్టియన్స్ తినరట, క్రిస్టియన్స్ కుక్ చేసింది ముస్లిమ్స్ తినరట. ఇక్కడ సెలబ్రేషన్స్ కూడా సపరేట్ గా అవుతున్నాయి. ఒకవైపు ముస్లిం ట్రెడిషనల్ సాంగ్స్, ఇంకోవైపు క్రిస్టియన్ బీట్ సాంగ్స్ వేస్తూ డాన్స్ చేస్తున్నారు. ఏంట్రా వీడియోలో పదే పదే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అని వేరు చేసి మాట్లాడుతున్నావు అని తిట్టొద్దు, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్తున్నా. సెలబ్రేషన్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్ సపరేట్ గా ఉన్నా సరే అందరూ చాలా కలిసిమెలిసి ఫ్రెండ్లీగా ఉన్నారు. మనం కొన్ని వింత డాన్సులు కూడా చేసాం లోకల్స్ తో కలిసి. పెళ్లి భోజనం కూడా చేసా. అసలు ఏం పెట్టారో, పెళ్లి ఎలా జరిగిందో అని మొత్తం ఒక ఫుల్ లెంత్ వీడియో చేశాను, మన ఛానల్లో పెట్టా. వెళ్ళో లుక్ వేసుకోండి మరి. బోయ్ బోయ్.